అధికార పార్టీ ఎమ్మెల్యేలు బరి తెగించేశారు. ఎంతగా అంటే చివరికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా భరించలేనంతగా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కష్టపడి తమ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏడాది తిరిగేసరికి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అని రోడ్డెక్కేస్తున్నారంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నట్టు, ఏ రీతిని సాగుతున్నట్టు. ఇప్పుడు తాజాగా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి ఆసక్తికర పరిణామం జరిగింది. మా ఎమ్మెల్యే మాకొద్దు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. బుక్కరాయ సముద్రంలో జరిగినటువంటి ఈ ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ రీతిన సాగుతున్నారో ఇది బహిర్గతం చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు బండారు శ్రావణశ్రీ, ఆమెకు వ్యతిరేకంగా కార్యకర్తలు తెగించారు, రోడ్డెక్కారు, ధర్నాకు పూనుకున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ చాలా గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు. కేవలం బండారు శ్రావణశ్రీ కాబట్టి ఇలా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే మాదిరిగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు ఏం అనలేక సైలెంట్గా ఉంటున్నారు. కొన్ని చోట్ల మళ్ళీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల అసహనంతో అసంతృప్తితో పార్టీకి కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఇక అది కూడా శృతి మించేసినటువంటి చోట ఇలా రోడ్డెక్కి ధర్నాలకు పూనుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత సీఎంగా ఉన్నటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే రోడ్డెక్కి ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. ఇక సామాన్య ప్రజల గోడేంటి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాటే ఎమ్మెల్యేలు వినకపోతే ఇక సామాన్యుల గురించి పట్టించుకునేదెవరు? సామాన్యుల సమస్యల మీద స్పందించేదెవరు? సామాన్యులు తమ గోడు వెళ్ళబోసుకుందామంటే వినేవాళ్ళెవరు? మరి ఈ రీతిన రెచ్చిపోయేదానికి ఎందుకు పరిణామాలు దాపురించాయి? ఇక్కడ దాకా ఎందుకు వచ్చేస్తుంది? ఆవు మళ్ళీ మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న చందంగా నాయకులే యథేచ్ఛగా చెలరేగిపోతుంటే ఇక ఎమ్మెల్యేలు మరింత బరితెగించేస్తున్నారా? ఎమ్మెల్యేలు బరితెగింపు చూస్తూ ఆమె అనుచరులు, ఆ ఎమ్మెల్యే అనుచరులు మరింతగా చెలరేగిపోతున్నారా? ఈ యథేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి ధోరణిని సహించలేక కార్యకర్తలు రోడ్డెక్కి లబోదిబోమనాల్సిన పరిస్థితి వచ్చేస్తుందా? ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కాలంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మారుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు మరింత ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే సింగనమలకు చెందినటువంటి కార్యకర్త నేరుగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ముందు బైఠాయించి కుటుంబంతో నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేని కట్టడి చేయడానికి అధిష్టానం ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పుడు వందలాది మంది కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. మరి ఇప్పటికైనా అధిష్టానం ఇలాంటి వ్యవహారాల్లో కనీస మాత్రంగానైనా స్పందించి ఎమ్మెల్యేలని కట్టడికి పూనుకుంటుందా, లేదంటే చేతులెత్తేసి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోవడానికి అవకాశాలు కల్పించేస్తుందా? ఇదే టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఆ పార్టీ అధిష్టానం సమాధానం చెప్తుందా? ఆ పార్టీ అధిష్టానం ఇలాంటి వాటికి ఏదో మేరకైనా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందా? ఇదే కీలకమైనటువంటి అంశంగా మనం కూడా భావించాల్సి ఉంటుంది.